హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేద్దాం. అల్లం వెల్లుల్లిని ఒకే మెజర్మెంట్తో తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఒకే వెయిట్లో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. కొద్దిగా కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్ సహాయంతో మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బరక ఉండే విధంగా మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.